అందరికీ నమస్కారం. మరి జూన్ 4వ తారీఖున వెలువడిన ఫలితాలు అందరం చూసాం. వైఎస్ఆర్సీపీకి 11 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు దక్కాయి. ప్రతి పార్టీకి కూడా 40% ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 40% ఓటు బ్యాంకు ప్రతి పార్టీకి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ 2 పార్టీలు పోటీ చేస్తే అందులో 40% ఈ పార్టీకి ఉంటుంది, 40% ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ మిగతా ఏదైతే 20% ఓటు బ్యాంక్ అనేది ఉంటుందో అది ఎటు పోలైతే ఆ పార్టీ విజయం వైపు అడుగులు వేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన చేపట్టిన నాటి నుండి కూడా సంక్షేమ పథకాలైతే కానీ, గ్రామ సచివాలయాలు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం అయితే కానీ, నాడు నేడు కింద స్కూళ్లను అభివృద్ధి చేయడం అయితే కానీ, అలాగే విద్యార్థులకు విద్యా దీవెన, విద్యా కానుక, దూర విద్యా దీవెన అనేవంటి మంచి పథకాలను ప్రవేశపెట్టడం అయితే కానీ, ఒకటి కాదు ఇలాగ జగనన్న గోరుముద్ద బాలింతలకు ఈ సంపూర్ణ పోషణ కిట్లు కానీ, అలాగే స్కూళ్లలో చదివే పిల్లలకు జగనన్న గోరుముద్ద అని అలాంటి పథకాలు అయితే కానీ, అలాగే ఫిషింగ్ హార్బర్లు అయితే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు అయితే కానీ, ఆయన అభివృద్ధి అయితే కానీ ప్రజలపై మరి ఏ మేరకు దాని ప్రభావం ఉందో ఈ ఫలితాలు అనేవి చూస్తుంటే ఇప్పటికీ కూడా ఒక సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు వచ్చే ఓటు బ్యాంకే ఉందా అని సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇంత ఈ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, నిష్పక్షపాత పరిపాలన, కుల మత రాజకీయాలకు అతీతమైన పరిపాలన అందరూ కూడా చూస్తా ఉన్నాం. మరి జూన్ 4న వెలువడిన ఫలితాలకు చాలా బాధాకరం. ఏది ఏమైనా సరే మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి విశాఖపట్నాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి మరి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నాను. మరి వైఎస్ఆర్సీపీ నాయకులైతే కానీ, కార్యకర్తలైతే కానీ, వైఎస్ఆర్సీపీ చిన్నపాటి కార్యకర్త కూడా ఎప్పుడూ ప్రజల వైపే ఉంటారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే ప్రజల వైపు నిలబడతారు, మీకు అండగా ఉంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజా సమస్యల దిశగే, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పోరాటం చేస్తారని తెలియజేస్తూ, ఎంపీ సీట్లు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తీర్పు కంపల్సరీ గౌరవించాల్సిందే, ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. మరి రానున్న ఎన్నికల్లో మరి పార్టీ బలోపేతం ఏ విధంగా అవుతుంది, మరి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కూడా కృషి చేసి ప్రజల వైపే, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వైఎస్ఆర్సీపీ నాయకులు, చిన్నపాటి కార్యకర్తలు కూడా ఎప్పుడు అండగా ఉంటారని తెలియజేస్తూ మీ షేక్ బాషా. నమస్కారం.